అతనొక ఫేమస్ హాకీ ప్లేయర్, భారత జట్టుకు కెప్టెన్. హాకీ వరల్డ్ కప్లో జట్టును గెలిపించలేకపోతాడు. ఇండియా మొత్తం అతన్ని విమర్శిస్తుంది, చాలా ఆరోపణలు చేస్తుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అతను భారత మహిళా హాకీ జట్టుకు కోచ్ అవుతాడు. జట్టును స్క్రాచ్ నుంచి నిర్మిస్తాడు. ఒక్కో ప్లేయర్కి సపోర్ట్ ఇస్తూ, ధైర్యం చెబుతూ ముందుకు నడిపిస్తాడు. చివరికి భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుంది. కోచ్గా అతనిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తారు. రాహుల్ ద్రవిడ్ గురించి చెబుతుందనుకుంటే 2007లో విడుదలైన షారుఖ్ ఖాన్ చెక్ దే సినిమా గురించి చెబుతోందేంటి అని అనుకుంటున్నారా? మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కూడా దాదాపు ఇదే స్టోరీ. 2007 వన్డే వరల్డ్ కప్ లో దారుణంగా ఓడిపోయి భారతీయుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ద్రవిడ్ నాడు ఎక్కడ ఓడిపోయాడో అదే వెస్టిండీస్ లో టీమిండియా హెడ్ కోచ్ గా 2024 T20 వరల్డ్ కప్ ని సాధించాడు. ఇది రాహుల్ కే కాదు, యావత్ భారతదేశానికి గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఈ వరల్డ్ కప్ తో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం ముగిసిందని మనకి తెలుసు. కోచ్ గా ద్రవిడ్ జట్టుకు అందించిన సేవలను, ఆయన నేతృత్వంలో టీమిండియా సాధించిన ఘనతలను, గెలుపోటములను ఈ వీడియోలో మనం గుర్తు చేసుకుందాం. క్రికెట్ లవర్స్ కి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రాహుల్ ద్రవిడ్ కన్నా ముందు కోచ్ గా రవిశాస్త్రి చాలా గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కాంబినేషన్ క్రికెట్ లవర్స్ కి గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో ఒక మైటీ టీమ్ గా ఎదిగింది. రవిశాస్త్రి తర్వాత కోచ్ పదవిని తీసుకోవడం అంటే సవాలుతో కూడుకున్న విషయమే. పైగా రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా వరల్డ్ కప్ కొట్టలేదన్న ప్రెషర్ వచ్చే కోచ్ పై ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ఛాలెంజెస్ ని బీసీసీఐ ఎవరి చేతికి అప్పగిస్తుంది అన్న ప్రశ్నకు మిస్టర్ డిపెండబుల్ రూపంలో జవాబు దక్కింది. యాంటీ ఫ్యాన్స్ లేని క్రికెటర్స్ లో రాహుల్ ద్రావిడ్ ఒకరు. ద్రవిడ్ పేరు వినగానే క్రికెట్ గురించి తెలిసిన వారెవ్వరికైనా రెస్పెక్ట్ ఫీలింగ్ కలుగుతుంది. ఒక కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇండియాకు ఎన్నో ఏళ్ల పాటు కీ ప్లేయర్ గా ఉన్న ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ అవుతాడంటే అప్రూవ్ చేయని భారత క్రికెట్ అభిమాని ఉండరు. పైగా కోచింగ్ అనేది రాహుల్ ద్రవిడ్ కి కొత్త ఏమీ కాదు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కి మెంటర్ గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అండర్ 19 వరల్డ్ కప్స్ ద్రవిడ్ స్థాయిని మరింత పెంచాయి. ద్రవిడ్ కోచింగ్ లో టీమిండియా 2016లో అండర్ 19 వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచి ట్రోఫీని జస్ట్ లో మిస్ చేసుకుంది. కానీ 2016లో మిస్ అయిన కప్ ని 2018లో దక్కించుకుంది. జూనియర్ టీంతో ప్రయాణం తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్ అయ్యాడు ద్రవిడ్. కోచింగ్, ట్రైనింగ్, ప్లేయర్స్ ఇంజురీని మానిటర్ చేయడం, ప్లేయర్స్ ని మోటివేట్ చేయడం, సపోర్ట్ స్టాఫ్ కి సపోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పరిస్థితులు అంత సులభంగా ఏం లేవు. 2021 నవంబర్లో జరిగిన T20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ కి కూడా చేరకుండానే బయటకొచ్చేసింది. పైగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం చుట్టూ చాలా వివాదం నెలకొంది. ఇలాంటి హై ప్రెషర్ సిచ్యువేషన్ లో కోచ్ బాధ్యతలు చేపట్టాడు రాహుల్ ద్రవిడ్. న్యూజిలాండ్ సిరీస్ ఆయన తొలి అసైన్మెంట్. 3 T20లు, 2 టెస్ట్ సిరీస్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. మన మెన్ ఇన్ బ్లూ 3-0తో T20 సిరీస్ ని కైవసం చేసుకోవడమే కాదు, 1-0తో టెస్ట్ సిరీస్ ని కూడా గెలిచారు. కానీ న్యూజిలాండ్ పై గెలిచిన తర్వాత 2021 డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన టీమిండియాకు షాక్ తప్పలేదు. 3 టెస్టులు, 3 వన్డేల్లో భారత జట్టు ఘోర ప్రదర్శన చేసింది. టెస్ట్ సిరీస్ ని 1-2 తేడాతో ఓడిపోవడమే కాదు, వన్డేల్లో క్లీన్ స్వీప్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాలో ఘోర పరాజయాల తర్వాత 2022 ఫిబ్రవరిలో సొంత గడ్డపై వెస్టిండీస్తో ఆడిన వన్డే, T20 సిరీస్లను 3-0తో గెలిచింది టీమిండియా. అదే ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ లోనూ భారత జట్టు డామినెన్స్ కొనసాగింది. 3 మ్యాచ్ల T20 సిరీస్, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి పడేసింది. ఈ సిరీస్ తోనే టీమిండియాకు ఫుల్ టైం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ వల్ల లభించిన సుదీర్ఘ విరామం తర్వాత 2022 జూన్లో తిరిగి టీమిండియాతో చేరాడు ద్రవిడ్. ఇండియాలో పర్యటించిన సౌత్ ఆఫ్రికా జట్టు మెన్ ఇన్ బ్లూతో 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడింది. సిరీస్ 2-2తో సమమైంది. అక్కడి నుంచి ఐర్లాండ్ వెళ్లింది టీమిండియా. 2 మ్యాచ్ల T20 సిరీస్ ని గెలిచింది. అక్కడి నుంచి ఇంగ్లాండ్ కు వెళ్లారు మన మెన్ ఇన్ బ్లూ. 2020లో కోవిడ్ కారణంగా ఆగిపోయిన 5వ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారు. అలా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2-2తో సమమైంది. కానీ వన్డే T20లో మన ప్లేయర్లు చెలరేగి ఆడి ప్రతికూలమైన పరిస్థితుల్లో సిరీస్లను కైవసం చేసుకున్నారు. అక్కడి నుంచి వెస్టిండీస్ కి వెళ్లింది ద్రవిడ్ టీం. ఈసారి టీమిండియా శిఖర్ ధవన్ కెప్టెన్సీలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో T20 సిరీస్ ని 4-1తో దక్కించుకుంది. 2022 ఏషియా కప్ కి ముందు జరిగిన జింబాబ్వే వన్డే సిరీస్ లో ద్రవిడ్ కి విశ్రాంతి ఇచ్చారు. ఇక 2022 ఆగస్టు, సెప్టెంబర్లో జరిగిన ఏషియా కప్ లో టీమిండియా అభిమానులకు గట్టి షాక్ తగిలింది. టోర్నీ ఫేవరెట్ గా బరిలో దిగిన జట్టు సూపర్ 4 స్టేజ్ లోనే బయటకు వచ్చేసింది. రోహిత్ ద్రవిడ్ జోడీ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఏషియా కప్ తర్వాత 2022 సెప్టెంబర్లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాకు వచ్చింది. మన చేతిలో 2-1 తేడాతో T20 సిరీస్ లో ఓడి వెళ్లిపోయింది.
2022 సెప్టెంబర్ అక్టోబర్లో ఇండియాలో సౌత్ ఆఫ్రికా పర్యటించింది. నాడు వన్డే T20 సిరీస్లను 2-1తో కైవసం చేసుకుని బైలేటరల్ సిరీస్లో తన బ్రిలియంట్ రన్ ని కొనసాగించింది టీమిండియా. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ రూపంలో టీమిండియా అభిమానులకు మరో చేదు జ్ఞాపకం తప్పలేదు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ 2022 T20 వరల్డ్ కప్ కోచ్ గా ద్రవిడ్ కు, కెప్టెన్ గా రోహిత్ శర్మకు మొదటి మెగా ఐసీసీ ఈవెంట్. సెమీఫైనల్స్ వరకు వెళ్లిన టీం యాజ్ యూజువల్ గా టోర్నీ నుంచి బయటకొచ్చేసింది. ఐసీసీ ట్రోఫీ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగింది. ఇక T20 వరల్డ్ కప్ ఎగ్జిట్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ద్రవిడ్ వెళ్లలేదు. 2022 చివర్లో బంగ్లాదేశ్లో పర్యటించిన రోహిత్ టీం ఫ్యాన్స్ కి మరో షాక్ ఇచ్చింది. వన్డే సిరీస్ ని 2-1తో ఓడిపోయింది. అన్ని రంగాల్లోనూ టీమిండియాను బంగ్లాదేశ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఇక బంగ్లాదేశ్ ట్రిప్ లో మిగిలిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఆ తర్వాత 2022 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్యలో శ్రీలంకతో ఇండియాలో జరిగిన T20 సిరీస్, వన్డే సిరీస్, ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ని గెలిచారు మన మెన్ ఇన్ బ్లూ. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. ఈ 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023లో ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంది టీమిండియా. ఆ వెంటనే జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం మన జట్టు ఓడిపోయింది. ఇక 2023 IPL తో లభించిన సుదీర్ఘ బ్రేక్ అనంతరం జూన్లో టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ కు వెళ్లాడు రాహుల్ ద్రవిడ్. మరో మెగా ఐసీసీ ఈవెంట్ WTC ఫైనల్లో ఆస్ట్రేలియాలో తలపడింది. ఈ మెగా ఈవెంట్ ని కూడా రోహిత్ టీం గెలవలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాపై 209 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ కొనసాగింది. మెగా ఐసీసీ ఈవెంట్స్ లో జట్టు ఫలితాల్ని డెలివరీ చేయకపోవడంపై ద్రవిడ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. జూలై-ఆగస్టు 2023లో ఫుల్ లెంత్ టూర్ కోసం వెస్టిండీస్ వెళ్లింది టీమిండియా. కరేబియన్ జట్టుతో టెస్ట్ సిరీస్ ని 2-0తో, వన్డే సిరీస్ ని 2-1తో గెలిచింది. T20 సిరీస్ ని మాత్రం 2-3 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2023 సెప్టెంబర్లో ఏషియా కప్ జరిగింది. బైలేటరల్ సిరీస్ కాకుండా ద్రవిడ్ కోచింగ్ లో టీమిండియా తొలిసారిగా గెలిచిన ట్రోఫీ ఈ ఏషియా కప్. అటు 2023 వన్డే ప్రపంచ కప్ కి ముందు టీమిండియాలో ఆస్ట్రేలియా జట్టు పర్యటించింది. ఆ వన్డే సిరీస్ ని 2-1 తేడాతో టీమిండియా గెలిచింది. అండ్ దెన్ అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ మొదలైంది. 2011 తర్వాత ఇండియాలో జరిగిన ఈ వరల్డ్ కప్ లో టీమిండియాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మన జట్టు కూడా అద్దరిపోయే ప్రదర్శన చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు చేరింది. కానీ ఐసీసీ ట్రోఫీ నిరీక్షణను కొనసాగిస్తూ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓడిపోయింది రోహిత్ సేన. ఇండియన్ క్రౌడ్ ని సైలెన్స్ చేస్తే వచ్చే మజా అంతా ఇంతా కాదంటూ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన మాటలు టీమిండియా ఫ్యాన్స్ ని వెంటాడుతూనే ఉంటాయి. టీమిండియా అభిమానులకు ఈసారి పెద్ద గాయమే అయ్యింది. ఇంతకాలం ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడమే కాదు, ఇంత బాగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో కప్ కొట్టలేకపోవడం ఫ్యాన్స్ ని బాధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పై విమర్శలు మరింత పెరిగాయి. చాలా మంది ఆయన కోచింగ్ స్టైల్ ని డౌట్ చేశారు. ప్లేయర్ గా ఒక్క కప్ కూడా కొట్టలేని వ్యక్తి కోచ్ గా ఏం చేయగలడు అని అన్నారు. కానీ విమర్శలు ద్రవిడ్ కి కొత్తేమీ కాదు. వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లడము కొత్తేమీ కాదు. వాస్తవానికి ఈ వన్డే ప్రపంచ కప్ తో కోచ్ గా ద్రవిడ్ టెన్యూర్ ముగియాల్సి ఉంది. కానీ 2024 T20 వరల్డ్ కప్ వరకు అతని కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేసింది BCCI. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ ని టీమిండియా 4-1తో గెలిచింది. అనంతరం కఠిన సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్లింది టీమిండియా. 3 మ్యాచ్ల T20 సిరీస్ 1-1తో సమమైంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ని 2-1తో గెలిచింది టీమిండియా. ఇక కఠినమైన టెస్ట్ సిరీస్ ని 1-1తో సమం చేసింది రోహిత్ టీం. ఆ తర్వాత ఫిబ్రవరిలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇండియాకు వచ్చింది. సిరీస్ ని 4-1 తేడాతో దక్కించుకున్నారు మన మెన్ ఇన్ బ్లూ. ఈ సిరీస్ తర్వాత 2024 IPL తో రాహుల్ ద్రవిడ్ కి బ్రేక్ లభించింది. జూన్ 2024 T20 వరల్డ్ కప్ మొదలైంది. కోచ్ గా ద్రవిడ్ కి, కెప్టెన్ గా రోహిత్ కి ఇది డూ ఆర్ డై టోర్నీ. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది. ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ ముందుకెళ్లింది. కానీ అభిమానుల్లో ఏదో ఆందోళన. ఇదంతా బాగుంది, సెమీస్ లో తడబడితే, 2023లో జరిగినట్టే ఫైనల్ కి వెళ్లి చేతులెత్తేస్తే అన్న అనుమానం. పైగా విరాట్ కోహ్లీ, శివం దుబే, రవీంద్ర జడేజా వంటి కీలక ప్లేయర్స్ టోర్నీలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఫైనల్లో జట్టంతా చేతులెత్తేస్తే అన్న భయం. కానీ రోహిత్, ద్రవిడ్లు తమ ప్లేయర్స్ పై నమ్మకం ఉంచారు. టీంని మాటిమాటికి మార్చకుండా ఒక ప్లేయింగ్ 11 కి స్టిక్ అయ్యారు. విమర్శలను పట్టించుకోకండి, స్వేచ్ఛగా ఆడండి అని సపోర్ట్ చేశారు. రిజల్ట్ 17 ఏళ్ల తర్వాత టీమిండియా T20 వరల్డ్ కప్ ని దక్కించుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్, కష్ట సమయాల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా బౌలింగ్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ భారతదేశ క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. రోహిత్ శర్మ జట్టు ట్రోఫీ అందుకున్న క్షణాలు క్రికెట్ లవర్స్ కు చిరకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వీటన్నిటి వెనుక ఉంది మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్.
ఇది 2021 నవంబర్ నుంచి 2024 T20 వరల్డ్ కప్ వరకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం. గ్యారీ క్రిస్టర్ తర్వాత చాలా మంది టీమిండియా కోచ్లు అయ్యారు. వారి కోచింగ్ లో టీమిండియా మెరుగైన స్థితికి చేరుండొచ్చు. కానీ ఐసీసీ ట్రోఫీ లేదన్న వెల్తి అటు ఫ్యాన్స్ ని ఇటు జట్టును వెంటాడింది. కానీ ఒక ప్లేయర్ గా ట్రోఫీని సాధించలేకపోయిన ద్రవిడ్ కోచ్ గా సాధించాడు. వరల్డ్ కప్ ని సంపాదించడంతో పాటు జట్టుపై ద్రవిడ్ చెరగని ముద్ర వేశాడనడంలో సందేహమే లేదు. కోవిడ్ టైం తర్వాత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఎంత రఫ్ ప్యాచ్ నడిచిందో మనందరికీ తెలుసు. అతను తిరిగి ఫామ్ లోకి రావడంలో ద్రవిడ్ పాత్ర కూడా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు కోహ్లీ. T20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంపాదించుకున్నాడు. క్రికెట్ ఫ్లరిష్ అవ్వాలంటే యంగ్స్టర్స్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. యంగ్ టాలెంట్ లేక సీనియర్లు రిటైర్ అయిపోయాక బలహీన పడిపోయిన ఎన్నో టీమ్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. అంతటి ముఖ్యమైన యంగ్ బ్లడ్ ని గ్రూమ్ చేయడంలో రాహుల్ ద్రవిడ్ కి ఫుల్ మార్క్స్ పడతాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ ఇలా ఏ యంగ్ ప్లేయర్స్ నైనా తీసుకోండి, వారి సక్సెస్ వెనుక మిస్టర్ డిపెండబుల్ ఉంటాడు. అటు బైలేటరల్ సిరీస్ లో టీమిండియా డామినెన్స్ కనిపించింది. వన్డే T20లో నెంబర్ 1 ర్యాంక్ కి చేరింది. టెస్టుల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు జట్టు యాటిట్యూడ్ కూడా ప్రత్యర్థులకు సవాళ్లు విసిరింది. మరీ ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ విషయంలో టీమిండియా డామినెన్స్ క్లియర్ గా కనిపించింది. ప్రత్యర్థి బౌలర్లను మన బ్యాటర్లు ఉతికారేశారు. 1975, 1979 లో మైటీ వెస్టిండీస్ జట్టు కూడా ప్రత్యర్థి బౌలర్లను ఈ స్థాయిలో భయపెట్టలేదు. మరి దీనికి క్రెడిట్స్ రాహుల్ ద్రవిడ్ కి కూడా ఇవ్వాలి. మరి టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో చేస్తున్న టైంకి టీమిండియా నెక్స్ట్ కోచ్ పై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. కానీ ఈ పోస్ట్ కి గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖరారైపోయినట్టు కనిపిస్తోంది. నేనైతే గంభీర్ కోచింగ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. కానీ ఇండియన్ క్రికెట్ లో గొప్ప క్రికెటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గౌతమ్ గంభీర్ కోచ్ గా ద్రవిడ్ స్థానాన్ని ఎలా భర్తీ చేస్తాడో చూడాలి. ద్రవిడ్ కి జరిగినట్టు ఐసీసీ కప్ కొట్టలేదన్న ప్రెషర్ నెక్స్ట్ కోచ్ పై ఉండదు. ఇది చాలా పెద్ద రిలీఫ్. అలా అని అంతా సాఫీగా సాగిపోతుందని లేదు. T20లకు రోహిత్, విరాట్, జడేజాలు గుడ్ బై చెప్పేశారు. ఇది జట్టు మీద భారీ ప్రభావాన్ని చూపిస్తుందనడంలో సందేహమే లేదు. 2-3 ఏళ్లలో వన్డే టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించవచ్చు. ప్రపంచ క్రికెట్ లో టీమిండియా డామినెన్స్ ని కొనసాగించాలంటే మరో బలమైన టీం ని నిర్మించే బాధ్యత తదుపరి కోచ్ పై ఉంటుంది. నాకైతే గంభీర్ మీద నమ్మకం ఉంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పెర్ఫార్మెన్స్ పై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.